ఇక్రా, క్రైసిల్, కేర్ రేటింగ్స్ లాగానే ఈ సిఎల్ఎస్ఏ రేటింగ్ సంస్థ కూడా అతిపెద్ద సంస్థ. దీనికి ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏషియన్ మార్కెట్స్లో అతి ముఖ్యమైన స్టాక్స్ అంటే దాదాపుగా హాంకాంగ్లో లిస్ట్ అయిన, తైవాన్లో లిస్ట్ అయిన శాంసంగ్ గురించి, ఎల్జీ గురించి కూడా ఇది రీసెర్చ్ మెటీరియల్స్ ఇండియన్ మార్కెట్స్లో కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదే సంస్థ ఎస్బీఐ ఇక్కడి నుంచి 25-30% పైకి ప్రొజెక్షన్స్ ఇస్తున్నారు. దీనికి కారణం రానున్న 2-3 క్వార్టర్స్లో ప్రాఫిట్ మార్జిన్స్ బాగా ఇంప్రూవ్ కావటం, అలాగే ఇది వరకు మనం షార్ట్స్లో చెప్పుకున్నాం ఎన్ఐఎం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందని చెప్తుంది ఈ సంస్థ. రెండోది కరెక్షన్ అయిపోయింది, దాదాపుగా 1234 నుంచి 900 దాకా టెస్ట్ చేసింది, అంత కిందకి పడింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి దాదాపుగా 35% పైకి వెళ్ళొచ్చని వీళ్ళ ప్రొజెక్షన్స్. మీరు కూడా ఒకసారి స్టడీ చేయండి, ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రం.